చేస్తాడు. అటువంటి సర్వశక్తి గల దేవుణ్ణి నీవు నేను మనమందరం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. இந்த நாள் நான் கொண்டு வந்த எந்த வார்த்தை நான் பேசல. ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చిన ఎటువంటి మాట కూడా నేను చెప్పలేదు. ఇంకా நான் கொண்டு வந்த வார்த்தை இருக்கு பாருங்க. నేను చెప్పిన నేను రాసిన మాటలు ఉన్నాయి చూడండి. எந்த வார்த்தை வாசிங்க. ఏది కూడా చదవలేదు. கர்த்தர் பேசிக் கொண்டிருக்கிறார். దేవుడు మాట్లాడుతున్నాడు. அவர் உங்களை நேசிக்கிறார். ఆయన ప్రేమిస్తున్నాడు. கர்த்தர் உயர்த்த போறார். దేవుడు లేవనెత్తబోతున్నాడు. సభയെ కర్త ఉయర్త ఈ సంఘాన్ని లేపబోతున్నాడు. இந்த ఏరియాలో ఈ యొక్క స్థలములో ఈ విజయవాడలో எல்லாருக்கும் సభ தெரியும். ప్రతి ఒక్కరికి నీ సంఘం తెలియపరుస్తుంది. ஒருவேளை இப்ப தெரியாம இருக்கு. ఒకవేళ ఇప్పుడు తెలియకుండా ఉండొచ్చు మన సంఘం. సభయే ఖచ్చితంగా నీ సంఘము కన్మల మీద కట్టబడ్డ సభయే మాత్రం కొండల మీద కట్టబడిన సంఘముగా దేవుడు నిలుపుతాడు. తెలియపోదే దేవుడు అవి నిలుపుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ஒருவேளை இந்த சபை ఎంత కాటడిచాலும் ఒకవేళ నీ యొక్క సంఘము ఇప్పుడున్న పరిస్థితి ఏ చిన్న గాలిలో పడిపోతుందో ఏ పరిస్థితి వచ్చినా ఏ పోరాటం వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా అవలన సభ అంతే నీ సంఘము. ఇద పూటదాం పోறாங்க. ఇది ఇంకా అయిపోతుంది తాళమేసేయాలి. సైపోరారు சொல்லலாம். అయ్యో ఇంక ఏం చేస్తారు అనుకోవచ్చు. కర్త சொல்றாரு. దేవుడు చెప్తున్నాడు ఎంత ప్రశ్న వందాలో ఏ పరిస్థితి ఏ పోరాటం వచ్చినా ఎంత పోరాటం వందాలో ఏ పోరాటం వచ్చినా ఎంత కాత్తు వందాలో ఏ గాలి వచ్చినా నీ కౌంతు పోమట నువ్వు పరిగెత్తి ఎక్కడికి పోవు. నీ పోమట నువ్వు పోవు. ఏన్నా ఎందుకనగా సభ ఈ సంఘం இந்த மண்ணு மேல கட்டப்பட்டது அல்ல. మన్ను మీద కట్టబడిన సంఘము కాదు. యేసు மேல కట్టపడ్డది. యేసు మీద కట్టబడింది. அவர் కన్మల மேல కట్టపడ్డ సభ. ఆయన కొండ మీద యేసు ప్రభు కొండ మీద ఏ విధంగా కట్టబడిన ఆలయము ఇది. ఎంత ప్రశ్న వందాలో ఏ సమస్య వచ్చినా సోర్దు పోగాదే. సోలిపోకు. కర్త ఉనోడు இருக்கிறார். ప్రభు నీతో ఉన్నాడు. భయపడాదే. భయపడకు. బలத்து జాతి కర్త கொண்டு வர போறார். దేవుడు బలమైన జనమును దేవుడు నీ కొరకు తేబోతున్నాడు. இந்த ஊர்ல எப்படி இடம் வாங்கி கட்ட போற ఈ சொல்லலாம். స్థలములో నువ్వు ఎలా కొన్ని స్థలం కడతావు అనుకోవచ్చు. ஒரு கூட்டத்து జనత కర్త கொண்டு నీ కోసం ఒక గ్రూప్ నే దేవుడు ఏర్పరుస్తున్నాడు. అది మేర్కిలియో అది అటువైపు తూర్పున కేకిలియో అటు దక్షిణమున వడకిలియో ఇటు పడమరన తెర్కిలియో ఇటు తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిశల నుంచి ஒரு బలத்து సేనన ఒక బలమైన జనము ఒక గ్రూప్ నీ కోసం రాబోతుంది. నేను చూస్తున్నాను. அவங்க வர போறாங்க சபையை தேடி. రాబోతున్నాడు నీ సంఘాన్ని ఎత్తుకుంటూ. కర్తరే கொண்டு வர போறார். దేవుడే నడిపించబడుతున్నాడు. இந்த சபைக்காக ఈ మందిరం కోసం ఈ సంఘము దగ్గర దేవుడు నడిపించబడుతున్నాడు. இந்த సభைக்காக வச்சிருக்கிறார். ఈ సంఘము కొరకు ఆ గ్రూప్ రెడీగా ఉంది. நிறைய குடும்பம் வச்சிருக்கிறாரு. అనేకమైన కుటుంబాలు అక్కడ నిలబడి ఉన్నాయి. ஆனா அவங்க வரக்கூடாது படி కానీ ఎవరు రాకుండా సాతాను అనేవాడు పోరాడుతున్నాడు. ஒவ்வொரு நாளும் ప్రతిరోజు நிறைய போராட்டம். ప్రతి పోరాటం రోజు పోరాటం. ఎందుకు ఈ పరిచర్య ఎందుకు ఈ పరిచర్య ఓ అని నువ్వు అనుకోవచ్చు. அப்படி சொல்லி எவ்வளவு தடவை யோசிச்சது உண்டு. ఎందుకు ఈ పరిచర్య ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది నువ్వు ప్రతిరోజు ఆలోచిస్తున్నావేమో. పోరాటங்கள் ఓ ఈ పోరాటాలు எவ்வளவு கஷ்டங்கள் ఎన్నో కష్టాలు எவ்வளவு నష్టాలు ఎన్నో నష్టాలు இதெல்லாம் சத்ரு கொண்டு வந்திருக்கிறான். ఇదంతా కూడా శత్రువు తీసుకొచ్చేటువంటి పన్నాగాలవి. எல்லா வியாதிக்கு பின்னாடியும் అన్ని వ్యాధులకు వెనుక எல்லா கஷ்டத்துக்கு பின்னாடியும் కష్టాల వెనుక சத்ரு இருக்கிறான். శత్రువు ఉన్నాడు. ఒకవేళ உங்க வீட்ல నీకు ఇంటిలో உன் பிள்ளைகளை குடிச்சு கொண்டிருக்கிறாங்க. నీ పిల్లలు తాగుబోతులు ఉన్నారా? உன் கணவர் குடிக்கிறாரா? నీ భర్త తాగుతున్నాడా? அவளை சண்டை போடாத. ఆయనతో నువ్వు గొడవపడకు. వచనం சொல்லுது. వాక్యం సెలవిస్తుంది. మాంసத்தினாலயும் మాంసము ద్వారా శరీరము ద్వారా రక్తతోడ యుద్ధం అల్ల. రక్తముతో శరీరముతో మాంసముతో యుద్ధము కాదు. యుద్ధం సాతానోడ. యుద్ధము సాతానుతో ఆ వల్లమేగలోడ. ఆ సాతాను శక్తులతో அவன துரைத்தனங்களோட ఆ యొక్క తంత్రములతో உன் வீட்டுக்கு சண்டை போடாத. నువ్వు దేవుడి దగ్గర ప్రార్థించు. నీ భర్తతో గొడవ పడకు. நீ திருந்த மாட்டேன்னு சொல்லாத. ఈడు మారడం అనుకోవద్దు. நீ குடிச்சு குடிச்சு சாவற சொல்லாத. నువ్వు తాగి తాగి చస్తావురా నువ్వు అనొద్దు. உன் வீட்டுக்காரருக்கு ஜெபம் பண்ணு. నీ యొక్క భర్త కొరకు ప్రార్థించు. எங்க வீட்டுக்காரருக்கு பின்னால செயல்படுற ஆவியே. నీ యొక్క భర్త వెనక పడి చేస్తూ ప్రతి చీకటి శక్తుల ఆత్మలు ఏ కుడిపోదిన ఆవియే ఏ తాగుబోతు ఆత్మ வெளியே போ. ఇప్పుడు బయటికి పో. சட்டல கொடுத்திருக்கிறாரு. ఇదిగో దేవుడు ఆజ్ఞిచ్చాడు. உனக்கு தான் கொடுத்திருக்கிறாரு. నీకు ఇచ్చాడు. சண்டை போடாத. గొడవ పడకు. జయించ மாட்டே. జయించలేవు. சண்டை போடாத. గొడవ పడకు. చర్చికి వర முடியாது. నువ్వు చక్కానికి రాలేవు. అది పినాడి செயல்படுற ஆவி இருக்குது. దాని వెనకాల పని చేస్తున్న శక్తులు దయ్యము శక్తులు ఉన్నాయి. நீ சொல்லு. నువ్వు చెప్పు. எங்க வீட்டுக்கார நல்லவரே. నా యొక్క భర్త మంచివాడు. పిల్లలు நல்லவங்க. నా పిల్లలు మంచివాళ్ళు. என் பிள்ளைங்க குடிக்கிறாங்க நல்லவங்க தான். ఒకవేళ నీ పిల్లలు తాగుబోతులు దరిద్రులు నీ మాట వినకపోయింది అది నిజమే. அவள సண்டை పోడాద. కానీ వాళ్ళతో గొడవ పడకు. పినాడి ఒత్తురుకుறான். వాళ్ళ వెనకాల ఒకడు ఉన్నాడు. పుడి వాడిని పట్టుకో. ఏ పొల్లాద ఆవి. ఏ దురాత్మ என் மகளை விட்டு போ. నా కుమారుని విడిచిపెట్టి పో. என் குடும்பத்தை
விட்டு போ, నా కుటుంబాన్ని విడిచిపెట్టి పో, என் கணவர் விட்டு போ. నా భర్తను విడిచిపెట్టి పో. ஆசீர்வாதம் வரலையா? ఆశీర్వాదం రావట్లేదా? தடை வருதா? నీకు ఆటంకాలు వస్తున్నాయా? அது பின்னாடி சாத்தான் செயல்படுறான். అయితే వెనకాల సాతాను ఉన్నాడు. கர்த்தருக்கு இஸ்ரவேல் ஆசீர்வாதே பிரியம். అయితే దేవుడికి నిన్ను ఆశ్రయించడమే ఇష్టం, ఇశ్రాయేలుని ఇష్టముగా ఆశ్రదించడమే ఆయనకు ప్రియము. ஆனா அதுக்கு பின்னால అయితే దాని వెనకాల சாத்தான் இருக்கிறான். సాతాను గడు ఉన్నాడు. அவர் கொடுக்கணும்னு நினைக்கிறாரு. ఆయన దేవుడు ఇస్తాడనుకుంటున్నాడు. சின்ன சின்ன தவறு பண்ணிடுறேன், నీవేదో చిన్న 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 తప్పుడు చేస్తున్నావు வச்சு கேக்குறான். అయితే సాతాను వాడు చేస్తాడు பைக் கொடுக்குறேன், అందుకే దేవుడు వాడి తప్పులు చేస్తున్నాడు, వాడికి ఏమిస్తావు అంటున్నాడు. எதுக்கு பைக் கொடுக்குற? ఎందుకు భయపడుతున్నావు? அவன் இந்த தவறு பண்ணிருக்கிறான், వాడు తప్పు చేశాడు, இவன் குடிச்சிருக்கிறான், ఇది తాగాడు, இவன் கோயசம் சண்டை போட்டுக்கிறான். వీడు గొడవ పడుతున్నాడు. அப்ப இந்த சின்ன சின்ன காரியங்களை வச்சு தேவனை குற்றப்படுத்தி கொண்டிருக்கிறான். ఈ చిన్న చిన్న కార్యముల ద్వారానే దేవుడి దగ్గర నేర రూపం నీ గురించి దేవుడి దగ్గర చేస్తున్నాడు. ஆனாதான் தடை உண்டாகுது. కాబట్టి నీకు ఆటంకాలు వస్తున్నాయి. நீ சுத்திகரிச்சுக்கோ, నువ్వు శుద్ధీకరించుకో, ஜெபம் பண்ணு. ప్రార్థించు. எங்க வீட்டுக்கு నా ఇంటికి வர வேண்டிய எல்லா பணத்தையும் రావలసిన ప్రతి ధనము கர்த்தர் கொடுப்பாரா? దేవుడు ఇస్తాడు. அது விரோதமா செயல்படுற దానికి பொல்லாத విరోధముగా రూపించబడి ఏ ఆయుధము వర్తిల్లదు. போயேசு நாமத்தில் యేసునామములో పో బయటికి. blessing-க்கு தடுக்காத, ఆశీర్వాదానికి ఆటంకాలు లేవు. தடுக்காத. నువ్వు ఆశీర్వాదాన్ని ఆపుకోవద్దు. அவன் கர்த்தத்தை பிடுங்கு. అయితే సాతాను చేతిలో నుంచి నీ ఆశీర్వాదం నువ్వే లాక్కో ప్రార్థనతో. உனக்காக வச்சிருக்கிறார் నీ ஆண்டவர். కోసమైన ఉంచాడు. அல்லேலூயா. இப்படி ஒவ்வொரு நாளும் நீங்க ஜெபம் பண்ணுங்க. రోజు నువ్వు ప్రార్థించు. எங்க குடும்பத்துக்குள்ள నా కుటుంబములో ஆவியானவரே ప్రభువా, పరిశుద్ధాత్ముడా, இறங்கி వాంగப்பா. అయ్యా దిగురామయ్యా. ஒருவேளை உங்க வீட்டுக்குள்ள இருள் இருந்தா, ఒకవేళ నీ ఇంట్లో చీకటి ఉంటే பணம் நிக்காது, డబ్బు ఉండదు, நிம்மதி இருக்காது, నెమ్మది ఉండదు, ஒரே போராட்டம். ఒకటే పోరాటాలు. எப்ப நீ ஜெபம் பண்றியோ, ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తావో, எப்பெல்லாம் இயேசு உள்ளா இருக்கிறாரோ, ఎప్పుడు అయితే యేసు ప్రభు నీ హృదయంలో ఉంటాడు. மெயின் என்ன தெரியுமா? ముఖ్యంగా ఏంటి తెలుసా? இயேசு உனக்குள்ள இருந்தாரா, యేసు నీలో ఉంటే உனக்கு பயம் வராது. నీకు భయం ఉండదు. எதை குறித்து பயப்பட? దేనికోసం భయపడవు. 4 சீட்டு கட்டணுமா, 4 సీట్లు కట్టాలా, 4 தேவையா, 4 అవసరాలా, எதுவா இருந்தாலும் ఏదైనా பயம் வராது. భయం పడవు. இயேசு இல்லையானா యేసు లేకపోతే எடுத்த உடனே వెంటనే పట్టుకున్న వెంటనే எதுக்கு எடுத்தாலும் ఏది పూసినా பயம் வரும். భయం వస్తది. எந்த குறித்தோ, దేని గురించి అయినా. ஒருவேளை பரீட்சை எழுதணுமா, పరీక్ష రాయాలా, ஒருவேளை உங்க வீட்டுல எந்த கஷ்டமா, నీ కుటుంబంలో కష్టాలా, எந்த పోరాటమా, నీ కుటుంబంలో పోరాటాలా, பயம் வரும். భయం వస్తది. இயேசு எப்போ உனக்குள்ள வர? యేసయ్య నీలోనికి ఎప్పుడైతే వస్తాడో, ஒரு வசனம் சொல்லுது, వాక్యం సెలవిస్తుంది, கர்த்தர் எனக்கு பயமுள்ள ஆவியை கொடாமல் దేవుడు నాకు భయము లేని ఆత్మను అనుగ్రహించాడు. பலனும் బలము, அன்பும் ప్రేమ, தெளிந்த புத்தியுள்ள ஆவியை கொடுத்திருக்கு. తెలివి గల ఆత్మను దేవుడు బుద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. இருந்தாரானா అయితే నీ లోపల ఆయన ఉంటే பயம் வராது. భయం ఉండదు. எதை குறித்து பயம்? దేనికోసం భయపడవు. நீ எங்க இருந்தாலும் பயப்பட மாட்ட, నువ్వు ఎక్కడున్నా భయపడవు, உனக்கு பயமே வராது. నీకు భయమే రాదు. ஏன்னா உன்னோடு இருக்கிற சர்வ வல்லவர், ఎందుకంటే నీతో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, சாதாரணவர் அல்ல, సాధారణమైన వ్యక్తి కాదు, உலகத்தை படைத்தவர், లోకాన్ని పుట్టించిన వాడు. ஒருவேளை நீ அவர் குட்டியுமே பாத்தியானா, ఒకవేళ నువ్వు చిన్నగా చూస్తే குட்டியுமே தான் அற்புதம் நடக்கும். చిన్న చిన్న అద్భుతాలు జరుగుతాయి. நீ அவர் பயங்கரமா பாத்தியா, ఆయన నువ్వు భయంకరంగా చూస్తే பயங்கரமான அற்புதம், భయంకరమైన అద్భుతాలు చూస్తావు. அவர் எப்படி பார்க்க போற? నువ్వు ఏ విధంగా చూడబోతున్నావు? சின்னதா பார்க்க போறியா? చిన్నగా చూస్తావా? ஒரு சின்ன வீடு கட்டி கொடுக்க ఆయన చిన్న ఇల్లు కట్టండి చాలు అంటున్నావా? பெருசா కట్టి கொடுப்பாరు சொல்ல లేదు போறியா? లేదు, నువ్వు ఇల్లు కట్టంటున్నావా? அவர் சர்வ வல்லவர். ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. எல்லா ஜெபம் பண்ண போறோம். இப்போ మనమందరం ప్రార్థించబోతున్నాం. எல்லா கண்களை மூடுங்க. అందరూ కళ్ళు మూసుకోండి. ஒரு புதிய அபிஷேகம் ఒక నూతన అభిషేకం. ஒருவேளை நீங்க இத்தனை நாள் ஜெபம் பண்ணாம, ఈ రోజు వరకు నువ్వు ప్రార్థించలేదేమో, ஒருவேளை ஜெபம் இந்த நாள் எல்லாமே கம்மியா இருக்கலாம். ఒకవేళ నీ దగ్గర ప్రార్థన తక్కువగా ఉంది, தேவனை நோக்கி பார்க்க போறோம். దేవుని వైపు చూడు. எல்லா நோக்கி அவர் பார்த்து అందరూ కూడా దేవుని వైపు చూడండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి.